కాలర్ పట్టుకొని సువార్తకు వెళ్తే నన్ను లాక్కుంటూ ఆ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. మేము పెట్టిందే తినడం చేత కాదు మీకు అన్నాడు. ఈయన ఏమన్నాడు? ప్రేమతో పెడితే తినడం ఇదేదో బాగుందే, ఏం పెడతారో పెట్టు పెద్ద అయినా అని అడిగా. ఆకలి అవుతుంది. పక్కనున్న గుడిలోకి వెళ్ళి ఇంత కొబ్బరి ముక్క తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ప్రేమగా ఇచ్చాను, తిను అన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న 10 సెకండ్స్కి నాకు ఆలోచన తట్టింది. వెంటనే పెద్ద అయినా తినమన్నావు కదా, తింటాను, కానీ నాదో ప్రశ్న, నీ దగ్గర జవాబు ఉంటేనే తింటా, జవాబు లేదనుకో ఎలా ఇచ్చావు అలా తీసేసుకుంటావా అని అడిగాను. ఏంటో అడగన్నాడు. మీ మతంలో అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాల అని వేసుకుంటారు కదా, వారిని మీ గుడికో మీ ఇంటికో తీసుకెళ్ళి ప్రేమగా నాటుకోడి పులుసు పెడితే తింటారా అని అడిగా. ప్రేమగానే. ఆయన ఏమన్నాడంటే తినరు అన్నాడు. ఎందుకు తినరు? మతం మారిందా, సాంప్రదాయం మారిందా? లేదు, నిష్టలో ఉంటే కొన్ని తినకూడదు, ఆ మాత్రం తెలీదా నీకు అన్నాడు. నిష్టలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి, మరి తింటే ఏమవుతుంది? దీక్ష పాడైపోతుంది. పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, 21 రోజు 41 రోజు దీక్షలో ఉన్నవాడికే పెట్టకూడదు అన్నారు, వాళ్ళు తినకూడదు అన్నారు. 21 రోజు 41 రోజుకే పెడితే శాపం వచ్చేస్తుందని అంటున్నారే, మరి క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు, నిష్టలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు కూడా 2 తినకూడదు,